అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు ఎన్ఆర్ఐ యష్ ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. పాప వాళ్ళ తల్లి గారికి అనారోగ్యంగా ఉందంటే చూడడానికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి తల్లి విలువ తెలీదు, చెల్లి విలువ తెలీదు, చిన్నాన్న విలువ తెలీదు, చిన్నాన్న కూతురు విలువ తెలీదు, తండ్రి విలువ తెలీదు. తెలియక కనీసం తల్లిని చూడడానికి వచ్చిన కొడుకుని తల్లిని చూసిన తర్వాత ఆవిడని పరామర్శించేసిన తర్వాత అరెస్ట్ చేసిన పర్లేదు. తల్లి కొడుకుల్ని కలవనివ్వకుండా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశాడు. ఆల్రెడీ ఆ తల్లి అనారోగ్యంతో ఉంది. అనారోగ్యంతో ఉంటే ఎప్పుడో అమెరికా వెళ్ళిన కొడుకు నన్ను చూడడానికి వస్తున్నాడనే కొంచెం సాటిస్ఫాక్షన్తో ఉంటుంది. ఇప్పుడు ఆ కొడుకుని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడని తెలిస్తే ఆ తల్లి ప్రాణానికి ఏమైనా ప్రమాదం వస్తే, ఆ తల్లి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిస్తాడా? లుక్అవుట్ నోటీస్ జారీ చేసేటట. లుక్అవుట్ నోటీస్ ఎవరి మీద జారీ చేస్తారో తెలుసండి? విజయ్ మాల్యా మీద, నీరవ్ మోడీ మీద, లేకపోతే ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద మర్డర్లు చేసేసి వేరే దేశాలు పారిపోతే వాళ్ళ మీద, ఇక్కడ జాతీయ సంపదని నాశనం చేసి వేరే దేశం పారిపోయిన వాళ్ళ మీద, టెర్రరిస్టుల మీద, మావోయిస్ట్, ఇలాంటి పెద్ద పెద్ద నేరగాళ్ళ మీద జారీ చేస్తారు లుక్అవుట్ నోటీస్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నోటీస్ ఎవరి మీద జారీ చేస్తున్నారో తెలుసా? ఫేస్బుక్లో గవర్నమెంట్ని ప్రశ్నించిన వాళ్ళ మీద. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడన్నా ఉందా? నేను తెలంగాణలో గమనించాను, ఈ సోషల్ మీడియా కేసులు సైబర్ వాళ్ళు చూస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో సిఐడి వాళ్ళు చూస్తారు. సిఐడి అంటే ఏంటి? పోలీసుల వల్ల, అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వల్ల పని జరగకపోతే అప్పుడు సిఐడికి అప్పగిస్తున్నామని ఓ హీరో ఎంట్రీ ఇస్తారు సిఐడి వాళ్ళు. సినిమాల్లో చూసేవాళ్ళం సిఐడి ఆఫీసర్ అంటే అదే. కానీ ఇక్కడ సిఐడి జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా వ్యతిరేకించారా? వైసీపీని ఎవరన్నా ఏమన్నా ఇచ్చేసారా? వైసీపీ అరాచకాలు బయటపడుతున్నారా? ఈ వైసీపీ చేస్తున్న తప్పులను ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారా? ఇది పని ఇక్కడ సిఐడికి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మొత్తం దేశం ముందు నవ్వులు పోలే ఎలా చేస్తాడో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి.